దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామో నిశాచర వినాశకరం నమామి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ రామ, ఇంకెక్కువగా ఇక్కడ ప్రసంగించాల్సిన అవసరం లేదు. చెప్పవలసింది ఏమిటో చెప్పేశాం. రాజుగారి దుఃఖానికి కూడా కారణం నీకు అర్థమైంది. ఇంక నువ్వు ఎంత తొందరగా అరణ్యవాసం వెళితే అంత మంచిది. శీఘ్రంగా నువ్వు అరణ్యవాసం వెళ్ళాలని, భరతుడికి వెంటనే పట్టాభిషేకం చేయాలనేటువంటిది రాజుగారి యొక్క అభిలాష, ఆకాంక్ష. చూడు, అతను దుఃఖపడుతున్నాడని నువ్వంటే లాభం లేదు. నువ్వు వెళ్ళిన తర్వాత అతను స్నానం చేయాలనేటువంటి ఉద్దేశంతో పడుకొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు నిష్క్రమించవచ్చు అని ఒకవైపు దశరథుడు వింటూ ఉంటే ఏడుస్తూ, కైకేయి రాముడితో ఇలా మాట్లాడిన తర్వాత తల వంచుకొని రాముడు వెళ్ళాడు. లక్ష్మణుడు అనుసరిస్తూ వెళ్ళాడు పళ్ళు కొరుకుతూ. రాముడు వెళ్ళిన మరుక్షణమే రాజును వదిలిపెట్టేసి పక్క రూమ్లోకి వెళ్ళిపోయింది పట్టించుకోకుండా. దశరథుడు దుఃఖపడుతూనే ఉన్నాడు. ఆ మంచం మీద దొర్లుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో దశరథుడిని నిన్న మనం వదిలిపెట్టేసి ఉపన్యాసం సమాప్తం చేసి ఇంటికి వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ వచ్చాం, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ దుఃఖం ఆగేటట్టుగా లేదు. ఓ సంక్లిష్టమైనటువంటి ధర్మానికి సంబంధించిన విషయం ఇది. ఇదేం చిన్నది కాదు. ధర్మ సంకటంలో పడిపోయినాడు దశరథుడు. అశాంతితో అలమటిస్తూ ఉన్నాడు. ఇంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి, ఇంత భయంకరమైనటువంటి దారుణమైనటువంటి స్థితి ఎట్లా వచ్చింది దశరథుడికి అనేది కూడా కొద్దిగా విశ్లేషణ చేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే సామాన్యుడు కాదు, సమస్యలు ఎవరికైనా వస్తాయి. కానీ ఇంత భయంకరంగా, ఇంత బీభత్సంగా రావడం ఏమిటి? సామాన్యులకు సమస్యలు వస్తే ఎవరైనా మేధావులు తీరుస్తారు. మేధావులకు కూడా సమస్యలు వస్తే, దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు తీరుస్తాడు. కానీ రాజుకే సమస్య, ఇంత పెద్ద సమస్యగా ఇది పరిణమించడం ఏమిటి అనేటువంటిది కాస్త మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ధర్మప్రధానమైనటువంటి గ్రంథం శ్రీమద్ రామాయణం. సత్యము, ధర్మము అనేవి రెండు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, ఒక 10 minutes. సత్యము, ధర్మం, ఈ రెండు మన జీవితం అనేటువంటి నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. ఈ రెండిట్లో ఏది లోపించినా జీవితంలో పూర్ణత్వం దెబ్బతింటుంది. అంతెంత దెబ్బ కాదు, చావు దెబ్బతింటుంది. కనుక మనిషి ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలంటే సత్యధర్మాలు రెండు కూడాను సమస్థాయిలో ఉండాలి, నిలవాలి. సత్యము ఏమిటి, ధర్మం ఏమిటి? ధర్మము అనేటువంటిది లోకానికి సంబంధించింది, లౌకికం. సత్యము అనేటువంటిది అలౌకికం. సమాజం యొక్క అభ్యుదయం ధర్మం మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ధర్మ ప్రధానంగా ఉంటుంది. నిన్న మనం చూసాం ఇంట్రడక్షన్లో వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, దేశ ధర్మం, విశ్వధర్మం. ఇవన్నీ మనం పాటించవలసినవి, ఆచరించవలసినవి. కానీ ఒక ధర్మం మరొక ధర్మంతో విభేదించకూడదు. అది ప్రధానమైన విషయం. నేను హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా సుఖ సంతోషాల కోసం నా కుటుంబంలో చిచ్చు పెట్టకూడదు. అది ఎవరి వల్ల కావచ్చు, తోడికోడళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే.
ఎందుకని వ్యక్తి యొక్క సుఖ సంతోషాలు ఎంత అవసరమో కుటుంబం యొక్క సుఖ సంతోషాలు అంత అవసరం. కనుక నేను సుఖంగా ఉండాలి, ఓకే, అట్లాగని కుటుంబంలో చిచ్చు పెట్టడానికి అవకాశం లేదు. ఎస్, నా కుటుంబం హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని సమాజంలో చిచ్చు పెట్టడానికి అవకాశం లేదు. కనుక నా కుటుంబం హాయిగా ఉండాలి కనుక అన్ని కుటుంబాలను పాడు చేస్తాను అని కనుక అనుకుంటే కుటుంబ ధర్మం సమాజ ధర్మంతో విభేదిస్తూ ఉంది అని అర్థం. నా సమాజం బాగుండాలి, నా కులం బాగుండాలి, నా వంశం బాగుండాలి అని అనుకుంటూ దేశ ధర్మంతో కనుక విభేదిస్తే సుఖం లేదు. నా దేశం బాగుండాలి, కావాలంటే పొరుగు దేశాన్ని నాశనం చేసేస్తాను అని ఆలోచించడం కూడాను అధర్మం. ఎందుకో తెలుసా? నీ దేశ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవాలి, కానీ ఇతర దేశాలని అధర్మంతో వాటిలో చిచ్చు పెట్టడం అనేటువంటిది మంచిది కాదు. ఇది ధర్మానికి సంబంధించినటువంటి విషయం. ఈ ఘర్షణ ఎక్కడైతే ఈ విధంగా విభేదించడం జరుగుతూ ఉంటుందో అక్కడ ఘర్షణ ప్రారంభమవుతుంది. వ్యక్తి విభేదించాడు అనుకోండి, వ్యక్తిలో ఘర్షణ ఉంటుంది. వాడు సుఖ సంతోషాలతో ఉన్నాడనేది వేరే విషయం, దట్ ఈస్ రిలేటివ్. అసలు వాస్తవంగా మనిషి సుఖ సంతోషాలతో ఉండలేడు. మనం అనుకుంటున్నాం వాడు చాలామందిని ముంచి ధనాన్ని సంపాదించి హాయిగా ఉన్నాడని. హాయిగా లేడు, వాడికి తెలుసు. అందుకని నిద్ర కూడా పట్టదు కనుక ఏదో పుచ్చుకొని నిద్రపోతాడు. ఎందుకని తను చేసినటువంటి అధర్మం అంతా తెలుసు కనుక. ఓ పవిత్రంగా ప్రశాంతంగా మనిషి నిద్రపోవాలి అంటే మంగళకరమైనటువంటి జీవితం ఉండాలి, పవిత్రమైనటువంటి జీవితం గడపాలి. ఎప్పుడు హృదయంలో సంఘర్షణ ఉంటుందో బుద్ధిలో ఉండేటువంటి సంఘర్షణ బ్రతుకునే బుగ్గిపాలు చేస్తుంది ఎప్పుడు కూడా. ధర్మం సత్యం బాగా అర్థం చేసుకోండి. ధర్మం సత్యం, ధర్మము అనేటువంటిది ఈ విధంగా ఉంది కనుక వ్యక్తి యొక్క సుఖ సంతోషాలు ధర్మం మీద ఆధారపడి ఉన్నాయి. సమాజం ఇటువంటి వ్యక్తుల మీదనే ఆధారపడి ఉంది కనుక సమాజం అంటే ఏదో కాదు. ఈరోజు మనకు కొన్ని సిద్ధాంతాలు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సిద్ధాంతాలు, రాజకీయ సిద్ధాంతాలు ఉన్నాయే, ఇవన్నీ అసత్యాలు. బాగా అర్థం చేసుకోండి. సనాతన ధర్మం బోధించేటువంటి ధర్మ వ్యవస్థ వేరే, ఇవి వేరే. ఇక్కడ చెడింది వ్యవహారం అంతా. సమాజం ఉద్ధరింపబడాలి, సమాజ ప్రగతి వ్యక్తి మీద ఆధారపడి ఉందే, వ్యక్తి ప్రగతి సమాజం మీద ఆధారపడి ఉందే. వెరీ ఇంపార్టెంట్. సమాజం అంటే ఏదో కాదు, వ్యక్తుల యొక్క సమూహమే సమాజం. ఇప్పుడు మానవ సమాజం అన్నాం, మనం అందరం సమాజంలో జీవిస్తున్నాం, సంఘజీవులం, అందరం ఉన్నాం సమాజంలో. మనం అందరం హాయిగా ఉంటే ఆ సమాజం హాయిగా ఉందని అర్థం. ఒక గోడ గట్టిగా ఉంది అంటే ఇటుకలన్నీ గట్టిగా ఉన్నాయని అర్థం. ఇటుకలన్నీ బలిష్టంగా ఉంటే గోడ బలిష్టంగా ఉంటుంది. లేదండి గోడ బలిష్టంగా ఉంటే ఇటుకలు బలిష్టంగా ఉంటాయని చెప్పడం గుర్రం ముందు బండి పెట్టడం ఇది. కాబట్టి ధర్మ వ్యవస్థ విషయంలో మన మహర్షులకు ఉన్నంత జ్ఞానం ఇతర దేశాల్లో ఉన్న మేధావులకు లేదు. వాళ్ళు సిద్ధాంతాలు తయారు చేస్తే మన మహర్షులు ఏది అందించారో అది మనకు తెలియకపోవడం చేత ఆ సిద్ధాంతాల్ని పట్టుకొని ఊరేగుతూ ఇంత పవిత్రమైన ధర్మాన్ని వెనక నెట్టేశాము. ఆ సిద్ధాంతాల్ని పట్టుకొని సంఘంలో అంటే సమాజంలో మారణ హోమాన్ని సృష్టిస్తున్నాం. ఈరోజు ఇంత దారుణంగా సమాజం తయారు కావడానికి మహర్షులు బోధించినటువంటి ధర్మ వ్యవస్థ వెనకపోవడం, అవసరం లేనిదంతా ఇట్లాగే రావడం. ధర్మం పోయింది, ఆర్థిక వ్యవస్థ అయిపోయింది ప్రధానంగా. సొసైటీ ఈజ్ అన్ ఆర్గానిక్ యూనిటీ దట్ ఈస్ డైలెక్టికలీ ఇంటర్రిలేటెడ్ టు ది ఎకనామికల్ కండిషన్స్. Since society is an organic unity, then perfecting the whole automatically means perfecting the part, the individual. ఇది కార్ల్ మార్క్స్ చెప్పింది. ఏ సమాజంలో మనం జీవిస్తున్నామో ఈ సమాజం ఆర్థికంగా ముడిపడి ఉంది గనక, సమాజం అనేది ఒక్కటే కాబట్టి ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉంది గనక వ్యక్తులందరూ కూడా సుఖంగా ఉండాలి అంటే సమాజాన్ని గనక మార్చేస్తే వ్యక్తులందరూ మారతారు, ఆనందంగా ఉంటారు అనేది మార్క్సిజంలో ఉన్నటువంటి ఒక పెద్ద అవగాహన. ఏమో ఆ దారి తప్పిన అవగాహనే ఆ కాలదోషం పట్టినటువంటి ఆ సామ్యవాద సిద్ధాంతాలు మెల్లమెల్లగా ఈరోజు ఏదో హింసాపూరితమైనటువంటి వాతావరణానికి దారి తీసేసాయి. మనుషులు చెడ్డవాళ్ళు కాదు, ఎప్పుడు సిద్ధాంతాలు సక్రమంగా పట్టాలి. వ్యక్తుల సమూహం సమాజం అయినప్పుడు వ్యక్తులు పరిపూర్ణంగా ఉంటే సమాజం పరిపూర్ణంగా ఉంటుంది.
వ్యక్తి హాయిగా ఉండడం అనేది కేవలం ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి లేదు. ఇప్పుడు ధనంతోనే గనక మనిషి సుఖపడేటట్లయితే ధనికులంతా ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలి. అక్కడ ఉన్నంత వెలితి ఇంకెక్కడ కనిపించడం లేదు మనకు. ధనం లేని వాళ్ళలో వెలితి తక్కువ ఉంది, ధనం ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంది నాకు తెలిసినంతవరకు. కనుక మనిషి ఆర్థికంగా ఉన్నాడు, ఆరోగ్యం లేదు. నెక్స్ట్, ఆర్థికం ఉంది, డబ్బు ఇచ్చినా కూడాను బాగు చేయలేని వ్యాధి. వాట్ నెక్స్ట్? ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాడు, ఇంట్లో అర్థం చేసుకునేవాళ్ళు లేరు, కుటుంబ పరిస్థితుల్లో చిన్నాభిన్నంగా ఉన్నాయి. కాబట్టి వ్యక్తి ఆర్థికంగానే కాకుండా శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా అన్ని కోణాల్లో సుఖంగా ఉన్నప్పుడే అది పరిపూర్ణమైనటువంటి మూర్తిమత్వం, ద టోటల్ పర్సనాలిటీ. అటువంటి వ్యక్తికే ఉండదు వెలితి. మరొక వ్యక్తికి నువ్వు డబ్బు ఇచ్చావనుకోండి, డబ్బు ఉంటుంది, ఇది లేదని ఉంటుంది, ఇది ఉంటుంది, అది లేదని ఉంటుంది. కాబట్టి దీన్ని లోతుగా వెళ్ళి డెప్త్ సైకాలజీలో నుంచి కూడా చూచే మనిషి సుఖశాంతులతో ఉండాలి అంటే, సమాజంలో ధర్మం రావాలంటే వ్యక్తి ధర్మబద్ధంగా ఉండాలి. ప్రతి ఇటుక గట్టిదిగా ఉండాలి, బలిష్టంగా ఉండాలి. అటువంటి ఇటుకలు కలిగినటువంటి గోడ కూడాను బలిష్టంగా ఉంటుంది. అట్లాగే ప్రతి వ్యక్తి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ ప్రపంచంలో రాణించగలిగితే, ఇతరుల యొక్క ఆనందాన్ని భగ్నం చేయకుండా తాను జీవించగలిగితే, ఇతరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలగకుండా తాను జీవించగలిగితే, తనను తాను ఎలా చూసుకుంటున్నాడో ఇతరులు కూడా అలాగే చూసుకుంటారు కనుక వాళ్ళను కూడా అలాగే ప్రేమించగలిగితే, అలాంటి సమాజమే గనక ఇక్కడ ఆవిర్భవిస్తే, ఆవిష్కరింపబడితే అటువంటి సమాజంలోనే మంగళకరమైనటువంటి పరిస్థితి వస్తుందని ఇటువంటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వే జనాః సుఖినో భవంతు అనేశారు. అంతే. ఈ దేశం ఆ దేశం అని కాదు, నా ఇళ్ళు మీ ఇళ్ళు అని కాదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు అర్థమైంది. కనుక ఈ ధర్మం విషయంలో, సత్యం విషయంలో ధర్మం లౌకికం, సత్యం అలౌకికం. ధర్మం మారేది, సత్యం మారనిది. అర్థమవుతుంది. కాబట్టి ధర్మం దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. దేశ కాలాదులను బట్టి మారేదే ధర్మం, తప్పులేదు, నథింగ్ రాంగ్. ఇప్పుడు నేను మీకు అర్థం కావడం కోసం చెప్తా. ఒక కచేరీ జరుగుతుంది అనుకోండి, ఎన్ని వాయిద్యాలు ఉండినా ప్రధానమైన వాయిద్యం ఏంటో తెలుసా? ఇప్పుడు అక్కడ సితార్ పెట్టుకొని ఉంటాడు, అట్లాగే వయలిన్ ఉంటుంది, తబలా ఉంటుంది, లేదు మృదంగం ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, ఎన్నెన్నో పెట్టుకొని ఉంటారు. ప్రధానమైనటువంటి వాయిద్యం ఏంటో చెప్పనా? శృతి పెట్టి. దీని మీదనే అందరు ఆడేది నాటకం. శృతి అంటుండాలి వాడు. అప్పుడు ఆ శృతిని ఆధారం చేసుకొని ఇది శృతి దొరికిందనుకోండి, ఆ తర్వాత అతను ఏ పాట అయినా పాడచ్చు. భద్రాచల రామదాస్ కీర్తన పాడతాడా, లేకపోతే త్యాగరాజస్వామి కీర్తన పాడతాడా, లేకపోతే పాపు పాడతాడా. పాపుకైనా ఇది కావాలి సార్, పాపానికైనా ఇది కావాలి. అర్థమవుతుంది. అందువల్ల శృతి పెట్టి ఉండాలి. ఈ శృతి దీన్ని ఆధారం చేసుకున్న పాటలు మారుతూ ఉంటాయి, శృతి ప్రధానంగా ఉంటుంది. అట్లా సత్యం ప్రధానంగా ఉంటుంది, ధర్మం మారుతూ ఉంటుంది. సత్యాన్ని ఆధారం చేసుకొని ధర్మం ఉండాలి. ఇప్పుడు అర్థమైందే మీకు. ఒక కాలంలో ధర్మంగా ఉన్నది, ఒక కాలంలో ధర్మంగా లేదు. నేను రీసెంట్గా చూశాను, ఒక 15 రోజుల క్రితం మీడియాలో, జపానో జర్మనో నాకు జ్ఞాపకం లేదు, ఐ డోంట్ రిమెంబర్. ఆసక్తి లేని చోట జ్ఞాపకశక్తి ఉండదు. మీరు సంతానాన్ని ఎక్కువగా తయారు చేస్తే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, మీరు వినే ఉంటారు మనం కదా. ఎస్, జపాన్ ఆర్ జర్మనీ ఐ థింక్. మన దేశంలో అయితే ఇంకా రాబోయే రోజుల్లో ఇంక్రిమెంట్స్ కట్ అయితే కూడా ఆశ్చర్యం లేదు సార్. మీరు గనక ఇలా కంటూ పోతే మేము గ్రాట్యుటీ ఇవ్వము, రిటైర్ అయిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్లో కూడా సగం కట్ అని అంటే కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రెండిట్లో ధర్మం ఏమిటి అంటున్నాను నేను. ఆ దేశానికి అది ధర్మం, ఈ దేశానికి ఇది ధర్మం. జనాభా ఎక్కువైపోయింది కనుక తగ్గించడం ఇక్కడ ధర్మం. జనాభా లేకుండా ఆస్తులు పెరిగిపోతున్నాయి కనుక జనాభా పెరగడం అక్కడ ధర్మం. లేకపోతే రక్షణ లేకుండా పోతుంది ఆ దేశానికి. చూసారా, ఇది ధర్మం అంటే.
ఓ దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది, కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది, వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అండర్స్టాండ్? కాబట్టి దేశ కాలాదులను బట్టి మారుతూ ఉండేటువంటిది ధర్మం, ఎప్పుడూ మారకుండా ఉండేటువంటిది సత్యం. అండర్స్టాండ్? సత్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. కనుక సత్యం వద, ధర్మం చర కదా. మన ఇక్కడ ప్రస్తుతం దశరథుడి యొక్క సంఘర్షణ అంతా ఇది. ధర్మానికి సత్యానికి సంఘర్షణ ఇది అస్సలు విషయం. చూడండి, జస్ట్ చెప్తా. కైకేయి అందంగా ఉంది, ప్రేమించాడు. ఓకే, నథింగ్ రాంగ్. ఎందుకని? ప్రేమించే ఓపిక ఆయనకు ఉంది, ప్రేమించాడు. ఓకే. ఆవిడ భార్య కావాలనుకున్నాడు, చేసుకున్నాడు, తప్పులేదు. ఆ రోజుల్లో అది ధర్మం, ఎంతమందినైనా చేసుకోవచ్చు, చేసుకున్నాడు, ఓపిక ఉంది కనుక. అందమైనటువంటి అమ్మాయి, ఈ అమ్మాయే నాకు భార్య కావాలి అని కేకేయ రాజుని అడిగాడు, అయ్యా నీ కుమార్తె నాకు ఇవ్వమని కదా. అప్పుడు ఆయన కండిషన్ పెట్టాడు. చూడండి తమాషా, సత్యం ధర్మం ఘర్షణ ఎట్లా ఉందో చూడండి, కాన్ఫ్లిక్ట్ ఇది. ఆయన కండిషన్ పెట్టాడు. ఏంటి కండిషను? అయ్యా కొద్దిగా ఏజ్ అయినట్టు కనపడుతుంది అని. పర్వాలేదు, ఎక్సర్సైజులు అవి ఇవి చేస్తానని. చేస్తే చేసావు కానీ చూడు, ఇంత అందమైనటువంటి అమ్మాయి నాకు చాలా ఇష్టమైనటువంటిది, నా కుమార్తె. అటువంటి ఆవిడని ఇస్తున్నాను నీకు, ఎందుకంటే నువ్వు మంచివాడివి, దశరథుడివి, అందుకని నీకు ఇస్తున్నాను, నీకు పేరుంది కనుక. ఇటువంటి త్యాగం నేను చేస్తున్నాను కనుక. ఎందుకంటే మా అమ్మాయిని కూడా నేను కన్విన్స్ చేయించాలి. అదే కనుక నువ్వు అందంగా ఉంటే ఏమమ్మాయి అంటే ఓకే నాన్న అంటది, నువ్వేదో పసివాడివైతే సరే. ఇది అట్లా కాదు, ఇది చాలా ఏజ్ గ్యాప్ కూడా కనపడతా ఉంది. అందువల్ల అమ్మాయిని కూడా నేను కన్విన్స్ చేయాలా. కాబట్టి నాకు ఒక మాట ఇవ్వాలి, నువ్వు నా బిడ్డని నీకు ఇస్తున్నాను కనుక, ఇంత ఇష్టమైనటువంటి బిడ్డని, ఈ అమ్మాయికి పుట్టేటువంటి పిల్లవాడు ఎవరో అతనికి ఎవరు రాజ్య పట్టాభిషేకం చేయాలి. నువ్వు ఈ మాట నువ్వు ఇస్తే మా అమ్మాయిని నీకు ఇస్తానన్నాడు. చూడండి కాన్ఫ్లిక్ట్ ఎట్లా ఉంటుందో. అందువల్ల ధర్మంతో ఎక్కడైనా సరే సంఘర్షణ గురైతే, ఆ గురయ్యే టైంలో తెలియదు కానీ ఆ తర్వాత ప్రాణం పోయే పరిస్థితి తీసుకొస్తుంది. అది ఇప్పుడు దశరథుడి పరిస్థితి. ఒప్పుకున్నాడు. ఆల్ రైట్, ఈ అమ్మాయికి పుట్టేటువంటి పిల్లవాడికి నేను యువరాజ్య పట్టాభిషేకం చేస్తానని ఒప్పుకున్నాడు. కానీ అక్కడ రఘువంశ ధర్మం ఏంటో తెలుసా, వంశధర్మం ఏంటో తెలుసా? జ్యేష్ఠపుత్రుడు రాజు కావాలి, యువరాజు కావాలి. ఇది వంశధర్మం. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఈయన వ్యక్తిగతమైన వ్యవహారం. కైకేయిని పెళ్లి చేసుకోవడం వ్యక్తిగతమైన వ్యవహారం. వంశధర్మం ఒకటి ఉంది కాదు. కాబట్టి ఇంత ధర్మప్రభు అయినటువంటి దశరథ మహారాజు వంశధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? రేపు ఒప్పుకుంటారా మహర్షులంతా? ఆ రోజులు ఉన్న పరిస్థితులకి ఒప్పుకోరు. వంశధర్మాన్ని నువ్వు కాపాడాలి. వంశధర్మం ఏమిటి? జ్యేష్ఠపుత్రుడే యువరాజు కావాలి. ఈ అమ్మాయికి పుట్టేవాడే జ్యేష్ఠపుత్రుడు అవుతాడని నీకు నమ్మకం ఏంటి? అందువల్ల కేకయ్య రాజుకి ఏం చెప్పు ఉండాలంటే, నేను అనుకుంటున్నా, అయ్యా మాది ఇది ధర్మం గనక, ఈ విషయం నీకు కూడా తెలుసు గనక, ఒకవేళ నాకు చాలామంది భార్యలు ఉన్నారు, తొందరగా ఈవిడికే పుట్టేసి, ఇప్పుడు లేరు, పిల్లలు లేరు, ఈవిడికి తొందరగా పుట్టేశాడు అనుకోండి, ఓకే. ఒకవేళ కాకపోతే మాత్రం ఇది ధర్మంతో విభేదిస్తూ ఉంది గనక ఇది ఎలా ఉంటుంది, నువ్వు ఒక్కసారి ఆలోచించి అని చెప్పుండాలి. కానీ చెప్పలేదు, కాంప్రమైజ్ అయ్యాడు. ఎందుకు చెప్పలేదు అంటున్నాను నేను. చెప్తే ఆయన ఇవ్వకపోతే ఏమైంది? ఇక్కడేదో ఏం చేస్తాం సార్, ఇక్కడ ఆయన గుడగుడ అంటుండే. అందువల్ల తనను తాను తృప్తిపరచుకోవడానికి, తన వ్యక్తిగతమైనటువంటి సౌఖ్యం కోసం, తన వ్యక్తిగతమైనటువంటి సుఖం కోసం వంశధర్మాన్ని త్యాగం చేశాడు ఆ దశరథ మహారాజు. పక్కన పెట్టండి దాన్ని, తర్వాత వస్తాం. ఎస్, ఇట్స్ అన్ అబ్జెక్షన్. నేను లెవెల్ చేస్తున్నాను ఈ అబ్జెక్షన్. ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టండి. సరే, అయిపోయింది, పెళ్లి చేసేసుకున్నాడు కాదు. ఇప్పుడు వచ్చింది యువరాజ్య పట్టాభిషేక విషయం. ఇప్పుడు జ్యేష్ఠపుత్రుడు ఎవరంటే రాముడు. ఇది కాన్ఫ్లిక్ట్. రామాయణమే చిన్న గ్రంథం కాదు, అది ఊరికే కథ కాదు. కథ అయితే ఇది అవసరం లేదు ఈ వేదిక.
ఏ హరిదాసుని పిలిచిన కథ చెప్తాడు మీకు. మన జీవితానికి గనక ఉపయోగపడకపోతే, నేను ఫస్ట్ డేనే ఇంట్రడక్షన్లో చెప్పాను, ఈ యజ్ఞం అయిపోయే లోపల ఏమాత్రం మార్పు ఎవరిలో రాకపోయినా సరే యజ్ఞం ఫెయిల్యూర్ అని. ఇది మన అవగాహన మీద ఆధారపడింది. ఇప్పుడు యవరాజ్య పట్టాభిషేకం వచ్చింది. ధర్మబద్ధంగా చూస్తే, ధర్మము సత్యం కదా, ధర్మబద్ధంగా చూస్తే రాముడు రాజు కావాలి, వంశధర్మం, జ్యేష్ఠపుత్రుడు రాజు కావాలి. కానీ సత్యం అనేటువంటి యాంగిల్లో కనుక చూస్తే భరతుడు రాజు కావాలి. అవునా? అది చెప్పొచ్చాడు కదా, మాట ఇచ్చాడు కదా, ఎట్లా తప్పుతావు నువ్వు రాజుగా ఉండి? సత్యం అనేటువంటి కోణంలో ఆలోచన చేశాడా? భరతుడే రాజు కావాలి. ధర్మం అనేటువంటి పాయింట్లో చూచాడా? రాముడు రాజు కావాలి. ఇప్పుడు రాముణ్ణి గనక యువరాజు చేశాడా? సత్యాన్ని దెబ్బకొట్టినవాడు అవుతాడు. లేదు, భరతుణ్ణే గనక రాజును చేశాడా? ధర్మాన్ని దెబ్బకొట్టినవాడు అవుతాడు. ఇది పైగా ఇంకో కర్మ ఏం వచ్చిందంటే, ఎవడైతే జ్యేష్ఠ పుత్రుడో వాడు జ్యేష్ఠపుత్రుడే కాకుండా శ్రేష్ఠపుత్రుడు అయ్యాడు. వచ్చిన బాధ అది. రాముడు అంటే ప్రాణం అయిపోయింది అతనికి. రాముడు లేకపోతే బ్రతికే పరిస్థితి లేకుండా వచ్చింది. రాముడికే యువరాజు పట్టాభిషేకం చేయాలని ఉంది, యువరాజ్య పట్టాభిషేకం చేయాలని ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇది తికమక, ఇది తికమక. కాబట్టి ఏం చేయాలి? సత్యం అనేటువంటి కోణంలో చూస్తే రాముడు రాజు కాలేడు, కానీ రాముడే రాజు కావాలని దశరథుడికి ఉంది. అందుకని ధర్మం అనేటువంటి గొడుగు కింద నిలబడి రాముణ్ణి యువరాజుని చేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది తప్పులేదు, తప్పులేదు, నేనేం తప్పు పట్టడం లేదు. ఇది మరొక రకంగా చేసి ఉండొచ్చేమోనని నా ఊహ. నేను దశరథుడు అయితే ఏం చేస్తారు స్వామీజీని? నేను దశరథుని కాదు, ఎందుకంటే అంత ముసలాన్ని నేను ఒప్పుకోవడానికి నేను సంసిద్ధంగా లేను. ఎంత షష్ఠపూర్తి జరిగినా సరేనా? ఎందుకంటే నేను దశరథుడు అంటే మీరు వెంటనే నీకు 19,000 చిల్లర సంవత్సరాల వయసు అంటే నేను తట్టుకోలేను. వద్దు, నేను ఇంకా మీకు సేవ చేయాలి కొంతకాలం. నైన్ ఇది ఇంకో రకంగా పరిష్కరించి ఉండొచ్చు అంటాను నేను. ఊరికి నాకు వచ్చిన ఐడియా ఏంటది? భరతుడికి రాముడు అంటే ప్రాణం. కైకేయికి ఎంత ప్రాణం అంటే, కౌసల్యకి రాముడు అంటే ఎంత ప్రాణమో కైకేయికి అంతకన్నా ప్రాణం. నిన్న చూచాం కదా మందరితో ఏం చెప్పిందో. అలాంటప్పుడు ఇది తనకు తెలుసు గనక, ధర్మజ్ఞుడు గనక, సత్యసంధుడు గనక, ఒక్కసారి ఏదో ఒక రోజు కైకేయిని పిలిచి, అది కూడా ఏదో సినిమా పోయే రోజు, ఏదో ఒక రోజు, ఓ పట్టుచీర చేసిన రోజు, ఏదో ఒకటి ఆమెను పిలిచి కూర్చోబెట్టుకొని అది ఇది మాట్లాడి, కైకేయి ఇది పరిస్థితి అని వాస్తవం చెప్పేసి ఉన్నా కూడా నష్టం లేదు. వాస్తవం చెప్పేసి ఉంటే కూడా నేను అనుకుంటా కైకేయి యాక్సెప్ట్ చేసేసి ఉండేది. అప్పుడు ఏదో చెప్పావులే, అయిపోయింది, ఏదో నా మీద ఏదో ప్రేమతో చెప్పావు, ఇప్పుడు ఏముంది, నీ ముఖం చూడాలని నాకు లేదు, నా ముఖం చూడాలని నీకు లేదు, ఏదో ముసలాడం అయిపోయినావు, మనకు రాముడు కావాలి అని చెప్పేసి ఉండేది పాపం కైకేయి, నేను అనుకుంటున్నా. లేదు, భరతుడిని కూడా దగ్గర పెట్టుకొని ఇద్దరితో ఒకేసారి మాట్లాడి ఉంటే, ఒకవేళ కైకేయి కాదన్న కూడాను భరతుడు కండెమ్ చేసేవాడు. మా అన్నే కావాలా రాజు అని అనుండేవాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు పాపం. అంటే భయపడతా ఉన్నాడు ఏమిటో. ఇప్పుడు భరతుడు లేడు. భరతుడేమో యుధాజిత్తు దగ్గర ఉన్నాడు, మేనమామ దగ్గరికి వెళ్ళిపోయాడు శత్రుఘ్నుని తీసుకొని, నిన్ననే చూచాం. కనుక భరతుడు లేడు. భరతుడు లేకపోయినా పర్వాలేదు, కైకేయిని కన్విన్స్ చేసేసి ఉంటే సరిపోయి ఉండేది. ఆ పని చేయలేదు. ఏ విధంగా సరే రాముణ్ణి యువరాజుగా చూడాలి అని అనుకుంటూ ఉన్నాడు, కానీ పాపం ఇవి ఏవి చేయడానికి సంసిద్ధంగా లేడు పాపం. ఏందో వయసు, భయమో, రాముడు కాలేడేమో అనేటువంటి ఒక వ్యాకులత ఉందో మనసులో పాపం. ధర్మాత్ముడు, నేను కాదను. చూడండి, ఒక చిన్న తప్పు తమాషాగా జరిగింది, పెద్ద తప్పేం కాదు అది. అది జీవితంలో ఎంత మెలికైపోయిందో చూడండి. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించేవాడు కనుక మనకైతే అది అసలు సమస్య కాదు కదా. చెప్పా నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటే ఎవరితోనో చెప్పుకో, ఉంటే ఉండలేడు పో. ఇది కదా మన కథ, మన ధర్మం వేరే. కానీ మనలాంటి వాడిగా దశరథుడు అని ఇటు చూపిస్తాం హైకోర్టు సైడు. నీ ఇష్టం ఎక్కడికైనా బా, హైకోర్టు ఎక్కడుందో ఆ సైడు చూపిస్తాం, అర్థమవుతుంది. కానీ దశరథుడు అంతటా మనంతటి వాడు కాదు, అంత ధైర్యం లేదు అతనికి. అతనికి ధర్మాన్ని చూసి భయపడేవాడు, పుణ్యాత్ముడు, పాపాన్ని చూసి భయపడేవాడు. అందుకని ఆలోచన చేసి
ఎట్లాగైనా సరే ధర్మం అనేటువంటి ఛత్రం కింద నిలబడి ప్రజాభిప్రాయం కూడా తీసుకున్నాడు కనుక రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే సరిపోతుంది అనేటువంటిది అభిప్రాయం. ఓకే, కానీ కైకేయి రాజుకి ఇచ్చాడు చూసారా ఇతను మాట, అది కేకయ్య రాజుకి, అది కైకేయికి తెలుసా అని అడుగుతున్నా నేను. ఆవిడికి పుట్టిన పిల్లవాడికి పట్టాభిషేకం చేస్తాను, వాడు చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే, చూడు తమాషా, నీ కుమార్తెకు పుట్టిన పిల్లవాడికి పట్టాభిషేకం చేస్తాను అని దశరథుడు కేకయ్య రాజుకి, కైకేయి ఫాదర్కి మాటిచ్చాడు చూచారా, అది కైకేయికి తెలుసా అని నేను అడుగుతున్నా. తెలీదు. ఆ ముసలోడు చెప్పినట్లేదు ఆవిడికి. ఎవరు? ముసలోళ్ళతోటే ప్రాబ్లం. నాతో కూడా ప్రాబ్లమే, నేను కూడా ఇప్పుడు ముసలాడే. కొద్దిగా జాగ్రత్తగా ఉండే వినాలి మీరు, ఇక పూర్వంలాగా కాకుండా. అతనేమైనా మర్చిపోయినాడేమో పాపం, మెమరీ తక్కువగా ఉండి. ఇప్పుడు చెప్పాలా, లేకపోతే చెప్పాలా, అసలు యాక్చువల్గా అయితే చెప్పాలా, హే నేను ఇచ్చేటప్పుడు నేను ఈ మాట తీసుకున్నా, జాగ్రత్త, మళ్ళీ నేను లేకపోతానేమో అని చెప్పుండాలి. అతను చెప్పలే. మీకు ఎట్లా తెలుసు స్వామీజీ? ఇదే రామాయణం లేదు కదా, మీకు ఎట్లా తెలుసు? చూడు, అదే మాట కనుక చెప్పుంటే ఈవిడ అది కూడా తీసుకొచ్చి నిన్ను ఆర్గ్యుమెంట్ పెట్టుండే దశరథుడి దగ్గర. నీకు బుద్ధి ఉందటయా, నువ్వు ధర్మాత్ముడివే, నువ్వు ధర్మం తప్పుతావా, మా నాన్నకేమిచ్చావు మాట అని అడుగుండేది. ఆ మాట లేదు ఎక్కడ, నిన్న చూచారా లేదా మీరు? ఒకవేళ మర్చిపోయిందేమో స్వామీజీ అని మీరు అనొచ్చు, కావచ్చేమో, కానీ నేను అట్లా అనుకోవడంలే. ఎందుకనంటే ఈవిడ మర్చిపోవచ్చు, కానీ మిస్ గూని మర్చిపోయే అవకాశం లేదు. హంచ్బ్యాక్ ఆవిడ మర్చిపోయే అవకాశం లేదు. ఈవిడ చెప్పింది కదా నీ గూనిలో ఎంత తెలివి ఉందని, నిన్న అర్థమైంది. ఆవిడ మర్చిపోదు. శంబరాసుణ్ణి వధించినప్పుడు, నువ్వు చంపినప్పుడు నీకు రాజు ఇచ్చినటువంటి కోరికలు 2 ఉన్నాయి కదా, వరాలు. ఆ 2 వరాలు కోరుకో అని చెప్పింది కూడా మందరే కదా నిన్న. అలా చెప్పినటువంటిది ఇది కూడా చెప్పుండేది. మీ నాన్నకు కూడా ఇచ్చాడు కదా, అది కూడా పెట్టో అని. లే, కైకేయికే కనుక తెలిసి ఉంటే డెఫినెట్గా మందరకు తెలుస్తుంది. కైకేయికి తెలిసిన ప్రతి విషయం మందరకు తెలుసు. కైకేయి మర్చిపోవచ్చు, కానీ మందర మర్చిపోయేంత పనికి మనదేం కాదు. ఆ బుర్రలో నుంచి ఏం తీసేయలేం. మంచి విషయాలు మర్చిపోవచ్చు, కానీ ఇట్లాంటివి మాత్రం మందర పొరపాటును కూడా మర్చిపోదు. డెఫినెట్గా జ్ఞాపకం చేసి ఉండేది, ఇది కూడా అడుగు అని. తనకు తెలిసింది మందరకు చెప్పకుండా ఉండదు, మందర మర్చిపోయే అవకాశం లేదు. ఇవన్నీ చూస్తే కేకయ్య రాజే కైకకి చెప్పలేదు నాకు ఇటువంటి మాట ఇచ్చాడు అని. అర్థమవుతుంది. ఇది కూడా ఆలోచించలేని వాడేం కాదు దశరథుడు. ఇవన్నీ అతని మనసులో తిరుగుతున్నాయి. ఇది సుడిగుండం కనుక ఇప్పుడు ఏం చేయాలి? రాముడికి పట్టాభిషేకము అని అంటే కైకేయి ఒప్పుకుంటుందేమో. దీన్ని పెద్దగా చేసుకుంటే అందరూ వచ్చేస్తే, కేకయ్య రాజు కూడా వస్తే వీళ్ళ ఫాదర్ ఉండడు. అతను వచ్చాడు అనుకోండి, వచ్చినప్పుడు ఏమయ్యా ఎట్లా చేస్తావు, భరతుడికి చేయాలి, నాకు ఇచ్చావు కదా మాటని అడిగాడు అనుకోండి, ధర్మం అయిపోతుంది. నో అన్నాడంటే ధర్మచ్యుతి అవుతుంది. అందుకని రాముణ్ణి పిలిచిన ఆయన, రేపే చేసేస్తున్నా పుష్యమి నక్షత్రం, రేపే చేస్తున్నాను నీకు అని అంటూ ఒక్క మాట అన్నాడు చూసారా, చలాహి ప్రాణినమ్మతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అది అతని హృదయాన్ని బయటికి తెస్తుంది, దశరథుని యొక్క హృదయాన్ని. చలాహి ప్రాణినమ్మతి, మనుషుల యొక్క మనస్సులు ఎప్పుడు చలిస్తూ ఉంటాయి నాయన. ప్రాణులు స్థిరంగా ఉండరు. ఈ రోజు ఉండే అభిప్రాయం రేపు ఉండదు, ఈ క్షణం ఉండే అభిప్రాయం మళ్ళీ ఉండదు. వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. కాబట్టి శీఘ్రంగా జరిగిపోవడం మంచిది అని అంటూ భరతుడు రాకముందే జరిగిపోవాలన్నాడు చూచారా రాముడితో. భరతుడు రాకముందే జరిగిపోవాలన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అని? ఇదిగో ఇవన్నీ ఉన్నాయి మనసులో. అందువల్ల అటు చూస్తే కేకయ్య రాజు ఎవరు? తనకు బిడ్డనిచ్చినటువంటి వాడు. ఇటు చూస్తే జనకుడు ఎవరు? తన బిడ్డలకు బిడ్డనిచ్చినటువంటి వాడు. చూడండి ఎట్లుందో. ఇద్దరిని పిలవకుండా ఏమిటండి ఈ యువరాజు పట్టాభిషేకం? ఏ కొంప మునిగిందని 2-3 నెలలు లేట్ అవుతుందేమో. ఏమైంది? శ్రవణ మాసంలో పెట్టుకో.
సరేనా? ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం చెడగొట్టడానికి కావాల్సిన జ్యోతిష్కులు ఉన్నారు కదా. ఈ ముహూర్తం బాగాలేదని చెప్పిస్తాం కావాలంటే. అదే కదా ఇప్పుడు జరుగుతుండే సమాజంలో. చూడు, వచ్చిన బాధ ఏంటంటే ఆయన తనకు బిడ్డనిచ్చాడు కనుక ఆయన పిలవాలి కేకే రాజుని. కేకే రాజుని పిలవాలంటే అక్కడ ఎవరుంటారు? భరతుడు శత్రుఘ్నుడు ఉన్నాడు. వాళ్ళరా అంటే భరతుడు శత్రుఘ్నుడు కూడా లేకుండా రాముడికి పట్టాభిషేకం చేస్తూ ఉన్నాడు. లేదయ్యా వాళ్ళిద్దరికీ రిజర్వేషన్ చేయించి పంపించు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? వాళ్ళిద్దరిని ఎట్లా రమ్మంటాడు? యుధాజిత్తుని వదిలేసి కేకయరాజుని వదిలేసి వాళ్ళిద్దరిని ఎట్లా రమ్మంటాడు? కేవలం భరతుడు లక్ష్మణుడు మాత్రమే రాదు, మన శత్రుఘ్నుడే రావాలి అని ఎట్లా చెబుతాడు? కాబట్టి వాళ్ళని కూడా పిలవాలి. డెఫినెట్గా వస్తారు. చిన్న విషయమా అయోధ్య అంటే? సరే, వాళ్ళని వదిలిపెట్టేసి జనకుడినన్నా పిలవచ్చు కదంటే ఇక్కడ ఆలోచన చేశాడు. జనకుడిని పిలిస్తే జనకుడు తన బిడ్డల్ని ఇచ్చాడు నా బిడ్డలకి, ఆయన బిడ్డని నాకే ఇచ్చాడు. ఈయన్ని పిలిచి ఆయన పిలవకపోతే ఎట్లా? చూసారు ఎట్లుంది వ్యవహారం. అందువల్ల ఈయన వద్దు, ఆయన వద్దు, భరతుడు శత్రుఘ్నుడు కూడా వద్దు. ఏం కావాలి ఇప్పుడు? రాముడికి పట్టాభిషేకం అయిపోయింది.